గా అందరూ మాట్లాడతారు కాబట్టి పక్కన We'll take individual bites. They can also ask us also, but అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతారు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. 8వ స్ట్రైట్గా 8వ బడ్జెట్ ప్రజెంట్ చేయడం అనేది ఒక రికార్డు. అది సీతారామన్ గారికి ఈరోజు దక్కింది. ముందుగా ఆమెకి కంగ్రాచులేషన్ చేస్తూ బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైన విషయం గురించి వస్తే ఎక్కువగా దీన్ని కేటాయింపులు జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చర్ మీద జరిగింది, రెండోది ఎంఎస్ఎంఈలకి జరిగింది, మూడోది కామన్ మ్యాన్కి ట్యాక్స్ పేయర్కి కొన్ని రిలీఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని వర్గాల ప్రజలకి కూడా దీన్ని ఉపయోగపడే విధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎక్కువ ఉన్న రాష్ట్రం. అలాగే అత్యధికంగా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ జరుగుతున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దానికి ఊతమిస్తూ ఏదైతే రైతాంగానికి సంబంధించి 3 లక్షల దాకా మొన్నటిదాకా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లోన్ ఉందో దాన్ని ఇప్పుడు 5 లక్షలు పెంచడం జరిగింది. అలాగే అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ఒక 100 డిస్ట్రిక్ట్స్ తీసుకొని దేశం మొత్తం మీద కూడా, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ బాగా ఉపయోగపడే కార్యక్రమం ఇది. వాటిని అగ్రి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ క్లస్టర్స్ కింద, డిస్ట్రిక్ట్స్ కింద వాటిని డెవలప్ చేసుకునే దానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఎంఎస్ఎంఈకి సంబంధించి అయితే అందరూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చిన 7 నెలల నుంచి కూడా వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతూ ఉంది ఒకటే, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ బయటికి రావాలి అని. దానికి ఊతమిస్తూ కూడా ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి సంబంధించి 2 కోట్ల రూపాయల దాకా ఏదైతే లోన్ ఇచ్చే కార్యక్రమం ఉందో దాన్ని ఈరోజు కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. దానివల్ల మన రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వారికి అన్ని విధాలుగా ఉపయోగపడే కార్యక్రమం. దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఫోకస్ చేసింది లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి. మన దగ్గర అపాచీ ఉంది, దానికి డెవలప్ చేయడానికి ఎంఎస్ఎంఈలో ప్రకటించిన వాటి ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. అలాగే టాయ్ సెక్టర్ అంటే బొమ్మలు, ఇప్పటికి కూడా మనం చాలా వాటికి చైనా నుంచి అటు వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. దాన్ని అధిగమించడానికి అని చెప్పి టాయ్ సెక్టర్కి సంబంధించి కూడా కొన్ని స్కీమ్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, మన రాష్ట్రం చూస్తే ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది, వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వాటిని ప్రాసెస్ చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం మీద ఆధారపడి ఉంది. అందుకని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల స్కీమ్స్ ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని కూడా ఉపయోగించే కార్యక్రమం చేసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే అందరికీ మనసులో ఉంది, రాష్ట్రానికి సంబంధించి స్పెషల్గా ఏం అనౌన్స్ చేశారు, స్పెషల్గా ఏం చెప్పారు అని చెప్పి అందరికీ కూడా ఉంది. దాంట్లో భాగంగా మేము ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. సాకి ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ ఉందో, ప్రతి రాష్ట్రానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఉందో, మొన్నటిదాకా మనకి 5,000 కోట్ల దాకా వచ్చేది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 50 సంవత్సరాలకి. దాన్ని మేము అడుగుతా ఉన్నాం, దీన్ని పెంచండి. మీరు ఏదైతే 1,00,000 కోట్లని పెట్టుకున్నారో దేశం మొత్తం మీద సరిపోవట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఇది 4-5 వేల కోట్లతో అవ్వదు, దీన్ని పెంచండి అని అడగటం జరిగింది. దాన్ని ఎన్హాన్స్ చేస్తూ 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల దాకా పెంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎక్కువ పెంచిన దానిలో ఎక్కువ సింహభాగం అనేది మనకే ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. దాని ద్వారా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, పెన్నా గోదావరి లింకేజ్ ఉన్నాయో, ఇవన్నిటిని కూడా ఈ సాకిలోంచి వచ్చే ఫండ్స్తోనే ఇది పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఏదైతే జేజేఎం గురించి కూడా మేము అడిగాం, ముఖ్యమంత్రి గారి కళ ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టాం తెలుగుదేశం పార్టీ. దాన్ని మేము ఈ జేజేఎం ఏదైతే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు ఎక్స్పైర్ అవుతా ఉందో దాన్ని మేము ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కోరటం జరిగింది. దాన్ని కూడా 2028 దాకా ఎక్స్టెండ్ కూడా చేశారు. మీరు అందరూ చూశారు, గడిచిన 5 సంవత్సరాల్లో జేజేఎం కింద ఎక్కడ వేసిన పనులు అక్కడే
ఆగిపోయి ఉన్నాయి. ఇవ్వాల్సిన ఫండింగ్ ఇవ్వలేదు. స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఏదైతే ఇవ్వాలో 50% ఫండింగ్ అనేది ఇవ్వకుండా అన్నీ ఆగిపోయి ఉన్నాయి. దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇప్పుడు జేజేఎం అనే దాన్ని 2028 దాకా ఎక్స్పాండ్ చేశారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని పూరించేదానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరో ముఖ్యమైన విషయం, టూ టైర్ టౌన్స్, 3 టైర్ టౌన్స్ వాటిని డెవలప్ చేయాలి. ఒకవైపు అమరావతి డెవలప్ చేసుకుంటూనే ఉన్నాం. అమరావతికి రావాల్సిన దాదాపు 15,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. మరొక 11,000 కోట్ల రూపాయలు హడ్కో ద్వారా ఇప్పించడం జరుగుతోంది. ఇంకా అది రానున్న కాలంలో ఇంకా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫండింగ్ వస్తూనే ఉంటుంది. అది ఒకవైపు జరుగుతున్నాయి. మిగతా 2 టైర్ టౌన్స్ అని వాటిని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పి దాని ద్వారా దాదాపుగా 1,00,000 కోట్లు అనేది దానికి అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కువ సింహభాగం దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్కే వచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా కోస్టల్ సీ కోస్ట్ ఉంది. దేశంలోనే అత్యధికంగా సీ కోస్ట్ ఉంది. దానికి సంబంధించి మ్యారిటైమ్ ఫండ్ కానీ అలాగే షిప్ బిల్డింగ్కి సంబంధించి కానీ దాని గురించి ఎక్కువగా బడ్జెట్లో మాట్లాడటం జరిగింది. మొన్న ఈ మధ్యన చెప్పారు కూడా, దుగ్గరాజపట్నం దగ్గర ఏదైతే షిప్ బిల్డింగ్, షిప్ రెక్కింగ్ వీటి గురించి మేము పెట్టబోతా ఉన్నాం క్లస్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారో వాటిని ఎక్కువగా ఎక్కడైతే దుగ్గరాజపట్నం పెట్టబోతా ఉన్నాం దానికి ఆ ఫండ్ తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే బడ్జెట్లో అందరికీ కూడా ఆనందపరిచింది ఏదైతే క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్ దాదాపు 36 ఉన్నాయి. వాటిని తగ్గించండి, ట్యాక్స్ని ఎగ్జంప్షన్ చేయండి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నారు. దానికి ఈరోజు 36 క్యాన్సర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని కూడా తగ్గించడం జరిగింది. అలాగే మరి అన్నిట్లోకి ఇంక మరొకటి ఆనందపడతా ఉన్న అందరూ కూడా ట్యాక్స్ బెనిఫిట్ 12 లక్షల రూపాయల దాకా ఏదైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా మొన్నదాకా 7 లక్షలు మాత్రమే ఉండేది, ఇప్పుడు 12 లక్షల దాకా పూర్తిగా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ అవుతూనే అందరికీ మనసులో ఉంది ఏంటంటే రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏమొచ్చినాయి, రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏమి తీసుకొని వచ్చారనేది అందరికీ కూడా ఉంది. దాని గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. దీన్ని గడిచిన 7 నెలల్లో మీరందరూ చూస్తే కూడా అమరావతికి సంబంధించి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఫండ్ రావడం జరిగింది. హడ్కో నుంచి 11,000 వచ్చినాయి. ఇది రివాల్వింగ్ ఫండ్, అంటే ఈ సంవత్సరం వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ 4 సంవత్సరాలు కూడా దీన్ని తీసుకొచ్చేదానికి ఇంకా 15,000 కోట్లతో అయిపోదు. క్యాపిటల్ అనేది ఇంకా తీసుకురావాల్సిన అవసరం దానికి అది వస్తూనే ఉంటుంది. రెండవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ముఖ్యంగా వైజాగ్ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అడిగారు, ఇది ఎమోషన్తో కూడుకుంది, దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి దానికి కూడా దాదాపు 11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రీస్ట్రక్చర్ చేసుకోగలిగాం. అలాగే బల్క్ డ్రగ్ పార్క్, దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ దాదాపు 14,000 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చుకోగలిగాం. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, వీటి గురించి గట్టిగా తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా అడుగుతూ ఉన్నారు. దీని ద్వారా ఏదైతే ఇరిగేషన్ సంబంధించి మిగతా వాటికి సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటన్నిటిని పూర్తి చేయాలంటే ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఫండ్స్ వస్తే కనుక తొందరగా చేసేదానికి ప్రయత్నిస్తాను. వీటన్నిటితో పాటుగా పోలవరం మరీ ముఖ్యమైనది. దాని గురించి గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా మాట్లాడింది దాని గురించి ఈరోజు బడ్జెట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి 12,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతాం అని చెప్పి. ఇది కూడా ఒక 12,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ కాదు, ఇంకా రావాల్సి ఉంది. ఇది వచ్చే సంవత్సరం ప్రతి బడ్జెట్లో కూడా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి అలాగే బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కూడా ఇప్పటికే మీరు అందరూ చూశారు, రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు, దానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ కూడా బడ్జెట్లో అనౌన్స్ చేసిన వాటిని మనం రాష్ట్రానికి ఏ విధంగా రాబట్టుకోవాలి, వాటిని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించి ఈ బడ్జెట్ అంతా కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. వాటన్నిటిని కూడా ఉపయోగిస్తామని చెప్పి అందరూ ఎంపీలు ఉన్నాం, మన ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, బీజేపీ ఎన్డీఏలో ఉన్నాం. కాబట్టి సింహభాగం ఏదైతే అనౌన్స్ చేశారో వీటిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి పూర్తిగా నమ్ముతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుని సెలవు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఆవిడ తాలూకా స్పీచ్ ప్రారంభోత్సవంలోనే మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నటువంటి మాటతో
కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటివి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్ కృష్ణ గారు కూడా మాట్లాడుతూ కొన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ. ఆ కళ మాత్రం గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు. మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈరోజు సుమారు దానికి డబుల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈరోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మరి సిఆర్ పాటిల్ గారికి కలిసినా, సీతారామన్ గారికి కలిసినా, ప్రధానమంత్రి గారికి కలిసినా ఈ జల్ జీవన్ మిషన్ తాలూకా ఇష్యూని స్పష్టంగా తెలియజేసి ఏదైతే 25కే ఎండ్ అవ్వచ్చో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మా లాంటి రాష్ట్రం చాలా అన్యాయం అయిపోతుందని చెప్పి ఆయన డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు దాని ఎక్స్టెన్షన్ బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, ఎంఎస్ఎంఈస్కి ఏదైతే మనం గట్టిగా పుష్ ఇస్తున్నామో దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని. ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలనంటే స్టార్టప్కైనా ఆంట్రప్రెన్యూర్షిప్కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియెంట్కి ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి. అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము కానీ, అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు కానీ, అలాగే చాలామంది ఎంపీలు ఈరోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం, జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కానీ, స్కీమ్స్ కానీ తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. బడ్జెట్లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక 10 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ 120 కొత్త డెస్టినేషన్ని కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం ఏదైనా ఉందనంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్. సుమారు 12 నుంచి 15% అభివృద్ధి ఈ యొక్క సెక్టర్లో మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం. అటువంటి సెక్టర్లో ఉడాన్ స్కీమ్ 2016లో అయితే అప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు గారే ఈ మినిస్ట్రీకి మినిస్టర్గా ఉన్నప్పుడు అది లాంచ్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల విజన్తో ఆ స్కీమ్ని లాంచ్ చేశారు. 2026కే ఆ స్కీమ్ ముగించబోతుంది. మరి నేను మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒక ప్రపోజల్ పెడితే ప్రధానమంత్రి గారు అలాగే ఆర్థిక మంత్రి గారు అంగీకరించి దీన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు. 120 కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేయడం, ఈ వచ్చే 10 సంవత్సరాల్లో సుమారు 4 కోట్ల మందికి
ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చేయించడం ఇది ఒక విజన్గా పెట్టుకొని ఈ స్కీమ్ని కూడా తయారు చేయడం జరిగింది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈరోజు బడ్జెట్ ద్వారా రావడం అనేది చాలా ఆనందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు ఎయిర్ కార్గో గురించి కూడా ప్రస్తావించారు బడ్జెట్లో. ఎయిర్ కార్గోని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వినియోగించుకోలేకపోతున్నాం దేశంలో. దాని గురించి కూడా దానికి సంబంధించినటువంటి వేర్ హౌసెస్ కానీ, దానికి ప్రాసెసెస్ స్ట్రీమ్లైన్ చేయడం కానీ, పెరిషబుల్ గుడ్స్ అలాగే హార్టికల్చర్ గుడ్స్ ఇది మన లోకల్ టు గ్లోబల్ కనెక్ట్ చేయడానికి ఎయిర్ కార్గో సర్వీసెస్ ఇంకా బెటర్గా ఎలా యూటిలైజ్ చేయాలన్నది దానికి కూడా ప్రణాళిక వేస్తామని ఈ బడ్జెట్ ద్వారా మంత్రి గారు చెప్పడం జరిగింది, ఆర్థిక మంత్రి గారు. మరి దాని ప్లాన్ ప్రకారం దేశంలో ఎయిర్ కార్గో సర్వీసెస్ భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాం. అందులో ఆంధ్రప్రదేశ్ను కూడా ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. అందుకనే ఇప్పుడున్న 7 ఎయిర్పోర్ట్ని మరొక 7తో 14 ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని, అలాగే మనకున్నటువంటి పోర్ట్లు సుమారు 10 నుంచి 12 పోర్ట్లు మనకున్నటువంటి తీర ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకొని పోర్ట్లు తయారు చేయాలని, హైవే నెట్వర్క్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని, రైల్వేస్ని కూడా ఆధునీకరణ చేయాలని, ఇలా అన్ని సెక్టర్స్ని కూడా లాజిస్టికల్గా మనం క్యాప్చర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా క్రియేట్ చేయాలి. అందులో ఎయిర్ ట్రావెల్కి సంబంధించి, ఎయిర్ కార్గోకి సంబంధించి మా మినిస్ట్రీ తరఫున మరి పూర్తి సహకారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్గా కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తాం. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, చిన్న స్టేట్సు, అలాగే హిల్లీ టెరైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలిప్యాడ్స్ను కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్లో ఒక అంశం కూడా పెట్టడం జరిగింది. అది ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా రాష్ట్రం దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలిప్యాడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఎయిర్ ట్రావెల్కి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని పరంగా భవిష్యత్తులో ఈరోజు ఆల్రెడీ ఒక విజన్, ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ని దేశంగా ఇంకా పటిష్టం చేస్తాం. ఈరోజు 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్గా ప్రపంచంలో ఉంది. అది నెంబర్ 1గా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి తాలూకు ఆలోచన. దాని వైపు ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్ కూడా ఎంతో బలాన్ని, ఆ అంశాన్ని మనం చేరుకోవడానికి ఈరోజు ఇస్తుంది. కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ఈరోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే బడ్జెట్ ద్వారా గతంలో కూడా ప్రవేశపెట్టే ఎలక్షన్లు అయిన వెంటనే వచ్చిన బడ్జెట్లో మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అలాగే అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు, తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్తో మరొక 16,000 కోట్ల రూపాయల హడ్కో నుంచి కూడా అమరావతికి సంబంధించి నిధులు తీసుకొని రాగలిగాం. స్టీల్ ప్లాంట్ తాలూకా ఇష్యూ అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనుకున్నారు అందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఒక ప్రయారిటీ ఎజెండాగా అది తయారు చేసుకొని మరి కుమారస్వామి గారు కానీ, సీతారామన్ గారు కానీ, అలాగే ప్రధానమంత్రి గారు కానీ ఎవరికి కలిసినా సరే ఇది నాన్ నెగోషియబుల్, ఇది ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి, ఇది ఆంధ్రుల తాలూకా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ 7 నెలల్లోనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 10,500 కోట్లు సుమారు స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు సాధించుకున్నామనంటే అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఘనత అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి అంశాల్లో కొప్పర్తి ఓర్వకల్ తాలూకా నోట్స్ దానికి కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం లెక్క పెడితే ఈరోజు బీపీసీఎల్ తాలూకా రిఫైనరీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అంటే 7 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి. ఈరోజు బడ్జెట్ ద్వారా కొన్ని కొత్త స్కీమ్స్ను కూడా ప్రవేశపెట్టారు. ధనధాన్య స్కీమ్ కింద అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ను కూడా ఒక 100 ఐడెంటిఫై చేసి డెవలప్ చేయాలని, ఇలా ఏవైతే జనరల్గా స్కీమ్స్ ఉన్నాయో అవి కూడా ట్యాప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకొని వస్తాం. బడ్జెట్లో ప్రస్తావించకపోయినా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది కూడా రానున్న కాలంలో మరి ప్రధానమంత్రి గారితో కానీ, కేంద్ర ప్రభుత్వంతో కానీ మన తాలూకా సమస్యలన్నీ కూడా తెలియజేసి మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించుకునేటటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా దేశ ప్రజల తరపున ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అంశం 12 లక్షల వరకు కూడా ఆ ఇన్కమ్ స్లాబ్ వరకు 0 ఇన్కమ్ ట్యాక్స్గా
ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం అనేది దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తున్నారు. ఇలాంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అది కేవలం ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికే అది దక్కింది. ఈరోజు చూసుకుంటే వికసిత్ భారత్ 2047 అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఫౌండేషన్ మన మిడిల్ క్లాస్ వేస్తుంది. మధ్యతరగతి వర్గమే నిజాయితీగా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఎలాంటి సెక్టర్ ఏ రంగం తీసుకున్నా సరే దానికి పునాది వాళ్ళే వేస్తున్నారు. అటువంటి వర్గానికి ఈరోజు ఊతమిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళకి ఒక ఫౌండేషన్ ఇవ్వడానికి ఈరోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో అది నిజంగా ప్రతి ఒక్కరు కూడా అక్రాస్ ద పార్టీ లైన్స్, అక్రాస్ ద రీజన్స్, అక్రాస్ ద స్టేట్స్ అందరూ కూడా హర్షించాల్సినటువంటి విషయం. అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే ఆర్థిక మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. ఓకేనా? తర్వాత ఎంపీల దగ్గర కొంచెం తీసుకోండి అన్న. ఇండివిజువల్ కావాలంటే ఎవరి దగ్గర తీసుకోండి. జనసేన ఉదయ్ లాస్ట్ మనకి కోటా పోటీ అందరికీ నమస్కారం. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అలాగే రామ్మోహన్ గారు చెప్పినట్టు, కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు డబుల్ ఇంజిన్ సర్కార్లో మనం కూటమిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుందనేది ఈ 7 నెలల్లోనే మనం సాధించి చూపించాం. అలాగే వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చి కోరింది ఏంటి అంటే ఈ ఏటికొప్ప బొమ్మలు అలాగే కొండపల్లి బొమ్మల్ని అది ఎంతో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటికి స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయించాలి, దాన్ని మేడ్ ఇన్ ఇండియాలా గుర్తించి దాన్ని డెవలప్ చేసి గ్లోబల్ కూడా పంపే విధంగా వాళ్ళు కోరటం జరిగింది. దాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఫస్ట్ టైం టాయ్స్ని మేడ్ ఇన్ ఇండియా, అలాగే మన గ్రామాల్లో తయారు చేసే ఈ బొమ్మల్ని స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసి వాళ్ళకే ఇంకా ఏదైనా టెక్నాలజీని యాడ్ చేసి అలాగే వాళ్ళని క్లస్టర్స్ కింద లోన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ లోన్స్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసి దాన్ని ఇంకా ఈ 2 బొమ్మల్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని కోరటం, అలాగే అది బడ్జెట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దాంతోపాటు షిప్ బిల్డింగ్ అంటే సుమారు 976 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి మారిటైమ్ బోర్డుకి సుమారు 25,000 కోట్లు ఇవ్వటం జరిగింది. ఆ 25,000 కోట్ల ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం పెద్దాపురం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. షిప్ బిల్డింగ్ SEZ అనేది దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తమే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోరటం నిమిత్తమే ఈ 25,000 కోట్లు మారిటైమ్ బోర్డుకి కేటాయించడం, అలాగే అది ముఖ్య భాగం ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకునే విధంగా షిప్ బిల్డింగ్ SEZని ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా, షిప్ బిల్డింగ్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్కి రావటం జరుగుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ గురించి ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రావటం జరిగింది, మంత్రివర్యులను కలవటం. అలాగే గత ప్రభుత్వంలో సుమారు 10,900 కోట్లు కేటాయిస్తే 2,200 కోట్లు మాత్రమే వినియోగించుకుని దాన్ని శుభ్రంగా అంటే ఓన్లీ ట్యాంక్స్ లేకుండా పైప్ లైన్స్ వేయటం, నామకే వాస్తే ఏ ఇంటికి కూడా కుళాయి లేకుండా చేయటం జరిగింది. సో దాన్ని అన్ని రాష్ట్రాలు ఎక్కువ భాగం వినియోగించుకున్నా అసలు జల్ జీవన్ మిషన్ని ఉపయోగించుకున్నది ఆంధ్ర రాష్ట్రం బాగా తక్కువగా ఉపయోగించుకున్నది. అలాగే పనికి రాకుండా చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే గత ప్రభుత్వంలో. దాన్ని సక్రమంగా మనం ఉపయోగించుకునేలాగా, వినియోగించుకునేలాగా దాన్ని 2028 వరకు ఎక్స్టెన్షన్ చేసి ప్రతి ₹1 కేంద్రం కేటాయించిన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించేలాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి 100% ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
అందరం కనపడుతున్నావా నాకు